అలా సన్నిహితుడే గదా! 155 కంట్రీస్‌కి నేను ప్రెసిడెంట్ ఈరోజు. అవును. ట్రంప్ గూడా నన్ను సన్నిహితుడే. రికగ్నైజ్ చేసిన వాడు. మీరు ఈ మధ్య యుద్ధాన్ని గూడా పాకిస్తాన్ మన యుద్ధాన్ని ఆపినామని, యుక్రెయిన్, రష్యా వార్‌లో గూడా మీరు కొంత ట్రంప్‌తో మాట్లాడామని అప్పుడప్పుడు చెప్పారు. ఇప్పుడు ఈ టారిఫ్ వార్ ఒకటి నడుస్తుంది ఇండియాది. అది ఆపొచ్చు గదా! మీరు ఎట్లా అమెరికా ఎళ్తున్నారు? చూడండి, మన పొలిటీషియన్స్ చాలా వీక్. మోదీ గారి వీక్‌నెస్ ట్రంప్ ఈస్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ మోదీస్ వీక్‌నెస్. వేరాస్ మైసెల్ఫ్, ట్రంప్ ఈస్ మై డిసైపుల్, రెస్పెక్ట్స్ మీ, లవ్స్ మీ, అడ్మైర్స్ మీ, అపాయింటెడ్ మీ యాజ్ స్పిరిచువల్ అడ్వైజర్. ఐ రిజైన్డ్. వై? He did lot of corruption in 2020. జో బైడెన్ కి మద్దతు ఇచ్చారు. ఇప్పుడు మీకు ట్రంప్ మీ మాట వినడు. లేదు, 24లో లాస్ట్ ఇయర్ మళ్ళీ మద్దతు ఇచ్చారు. మద్దతు ఇచ్చాను. అవును. ఆయన మాట ఇచ్చారు. టారిఫ్ వార్ ఏమన్నా మాట్లాడతారా? ఆల్రెడీ ఆయన చేస్తుంది తప్పని ఖండించని 8 లక్షల మందిని ఇండియన్స్ ని తిరిగి పంపిస్తుంటే నేను కోర్టులో కేసులేసి గెలిచాం. ట్రంప్ మనిషి మారడం లేదు. మారకపోతే దేవుడు ఆయన్ని తీసేస్తాడు. ట్రంప్ కూడా ఏదో నోబెల్ ప్రైజ్ కోసం ట్రై చేస్తున్నాడు, పీస్ ప్రైజ్ కోసం. మీరు ఏమైనా సపోర్ట్ చేస్తున్నారా? వార్ మాంగర్ కి నోబెల్ పీస్ ప్రైజ్ ఏంటండి? మోదీకి ట్రంప్ కి నోబెల్ పీస్ ప్రైజ్ ఇస్తే ఇప్పటికే నోబెల్ పీస్ ప్రైజ్ విలువ 0 అయిపోయింది. ఒబామాకి ఇచ్చారు. ఏం చేశాడు ఒబామా? అవును. జిమ్మీ కార్టర్, మదర్ తెరిసాకి ఇచ్చారు. వెరీ గుడ్. ట్రంప్ కి, మోదీకి, వార్ మాంగర్స్ కి, పొలిటీషియన్స్ కి నోబెల్ పీస్ ప్రైజ్ ఇచ్చా ఆ ప్రైజ్ విలువ పోయింది. అసలు మీకు ప్రపంచంలో కానీ ఇండియాలో కానీ